ఎంక్వైరీ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. అలా మీరు చెప్పండి, అంటే ఒక జర్నలిస్టు ధైర్యంగా ఉండే జర్నలిస్ట్ ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాం. జర్నలిస్టు ఉద్యమానికి కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కూడా అనేక అనుబంధం ఉంది. స్వేచ్ఛ నిజంగా కూడా ఒక స్వతంత్ర వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక జర్నలిస్ట్, మోడర్న్ ఈ తరం జర్నలిస్ట్. తెలంగాణ ఉద్యమంలో కూడా 2009 నుంచి చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళా జర్నలిస్టులలో అతి కొద్ది మందిలో ఈమె చాలా చురుకుగా మా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంతో మా అందరితో పాటు అటు ఢిల్లీకి వచ్చినప్పుడు ఢిల్లీలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున తెలంగాణ కోసం ప్రత్యేక రైలుతోటి ధర్నాకు వెళ్ళినప్పుడు కానీ, హైదరాబాద్లో ప్రతి కార్యక్రమంలో చలో అసెంబ్లీ చలో ప్రతి సందర్భంలో కూడా అగ్రభాగాన నిలబడినటువంటి ఒక మహిళా జర్నలిస్టు, ఫైటర్. సమాజం పట్ల కూడా ఆమెకు చాలా విషయాల పట్ల ప్రతి విషయం పట్ల కూడా ఆమెకంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, లోతైన అవగాహన ఉన్నది, బలమైన ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉన్నది. అటువంటి జర్నలిస్టు స్వేచ్ఛ ఇవాళ వాస్తవంగా ఈ మధ్య కాలంలోనే ఆ టీనీసులో అవకాశం వచ్చింది, మంచిగా ఎదుగుతూ వచ్చింది. ఎదిగి తనకంటూ ఒక మంచి దాంట్లో కూడా ఒక తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది. ఈ సమయంలో కొంత వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొంత ఎక్కడో అధైర్యపడినట్టు అనిపించింది. వాస్తవంగా ఆ వ్యక్తిగత జీవితం ఎక్కడో కొంత ఇబ్బంది అందరికీ తెలిసి. జర్నలిస్ట్ ఫైటర్గా ఉంటూ అనేక మందిని కూడా చైతన్యం చేసింది. మహిళా స్వేచ్ఛ, మహిళా హక్కుల కోసం కూడా ఆమె ఎన్నోసార్లు మాట్లాడిన పరిస్థితి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆమె యాక్టివ్గా ఉంటూ ఆ అంశాలపైన కూడా ఆమె స్పందిస్తుంది. సో దీన్ని ఎట్లా? వాస్తవం ఆమె ప్రతి అంశంలో కూడా తనకంటూ ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆమెనే కాకుండా ఆమె తల్లిదండ్రులు శంకర్ గారు PDSU అధ్యక్షుడిగా, తర్వాత శ్రీదేవి గారు తల్లి శ్రీదేవి గారు ఆమె కూడా ఒక బీడీ కార్మికుల ఉద్యమ నాయకురాలుగా క్రియాశీలకంగా సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి వాళ్ళు. సుదీర్ఘకాలంలో పనిచేసి ఇప్పటికే ఒక ప్రాపంచిక దృక్పథంతో సమాజం పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళిద్దరి బిడ్డగా తను కూడా అదే తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని అలవర్చుకుని ఒక వ్యక్తిత్వంతో ఈ సమాజం పట్ల స్పష్టమైన అవగాహనతో పనిచేస్తున్నటువంటిది. తెలంగాణ పట్ల, తెలంగాణతో పాటు ఈ సమాజంలో జరిగే బడుగు బలహీన వర్గాలు, అనేక సామాజిక అణచివేతల పట్ల కూడా ఆమెకంటూ ఒక బలమైన అభిప్రాయంతో నిర్దిష్టంగా పనిచేసేటటువంటిది. సోషల్ మీడియాలో కానీ తను పనిచేసే రంగంలో కానీ ఆ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు ప్రస్ఫుటంగా కనిపించేది. అటువంటి ఒక బలమైన బాగా ఎదిగినటువంటి జర్నలిస్టు స్వేచ్ఛ ఈరోజు ఈ విధంగా అర్ధాంతరంగా జీవితం చాలించడం అనేది మా ఒక ఉద్యమ సహచరిగా చాలా బాధగా ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఆ వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులు అన్ని తట్టుకొని కూడా నిలబడ్డది. ఇంకా వాస్తవంగా ఈ సమయంలో ఎక్కడో బాధ అనిపించేది ఏంటంటే, అలాంటి వాళ్ళతో కొంత షేర్ చేసుకున్నా కూడా ఎక్కడో కూడా మేము నిరంతరం ఉన్నటువంటి వాళ్ళము, సమాజాన్ని ఇట్లా ఉండాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు జరుగుతున్న సమయంలో ప్రతి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబంతో కలిసి మాట్లాడినటువంటిది. ఆ కుటుంబాల సభ్యులతోటి మాట్లాడి ధైర్యం చెప్పింది, ఆత్మహత్యలు చేసుకోవద్దు, కొట్లాడి తెలంగాణను కొట్లాడి గెలవాలి, తెచ్చుకోవాలని చెప్పేసి బోధించి బలంగా చెప్పినటువంటి స్వేచ్ఛ ఇవాళ తన వ్యక్తిగత జీవితంలో ఓడిపోయింది. వాస్తవంగా అందుకు మాకు బాధగా ఉన్నది. ఎక్కడో బలహీన క్షణంలో తను జీవితాన్ని చాలించడం ఇట్లా ఉండేటువంటిది మాకు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. యావత్తు జర్నలిస్ట్ లోకం బాధను వ్యక్తం చేస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని కూడా చైతన్యం కల్పిస్తూ ఆత్మహత్యలు వద్దు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించమంటే అనేక మందికి చెప్పిన స్వేచ్ఛ ఈరోజు ఆమె విగతజీవిగా మధ్యలోనే జీవితాన్ని వదిలి వెళ్ళిపోవడం అత్యంత బాధాకరంగా ఉందని చెప్తున్నారు. మరి కొంతమంది ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉండే జర్నలిస్టులతో కూడా ఒకసారి మాట్లాడిపోతాం. మీరు చెప్పండి, మీతో ఎట్లా జర్నలిస్టు స్వేచ్ఛను కోల్పోవడం, కుటుంబంలో ఒక చెల్లెని కోల్పోయిన బాధ ఉంది. ఉద్యమ సహచరిగా, జర్నలిస్టుగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా, ఈ సమాజం మీద పూర్తి అవగాహన ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి వివక్షల మీద, అసమానతల మీద మాట్లాడడంతో పాటు రాయడంతో పాటు చాలా అద్భుతమైనటువంటి చర్చలు జరిపినటువంటి స్వేచ్ఛ చాలా ధైర్యంగా ఉండేది. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో మొట్టమొదటిగా మలిదశ ఉద్యమంలో నిర్బంధాల నడుమ మేము నిలబడ్డప్పుడు మాతో పాటుగా నిలబడ్డ ఆడబిడ్డ స్వేచ్ఛ ఇవాళ ఇట్లా అర్ధాంతరంగా వదిలి వెళ్ళడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. స్వేచ్ఛలా చాలామంది తక్కువ మంది ఉంటారు. అరుదైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్వేచ్ఛ, మంచి అభ్యుదయ భావాలతో, సామాజిక స్పృహతోని ఈ సమాజం పట్ల ఒక మంచి అంకిత భావంతో కలిగి ఉండి సమానత్వం కోసం కూడా ప్రయత్నం చేసినటువంటి స్వేచ్ఛ
ఇట్లా అర్ధాంతరంగా వెళ్ళిపోవడాన్ని జర్నలిస్ట్ లోకానికి ఇది తీరని లోటు. జర్నలిస్టులకు మాత్రమే కాదు, సమాజానికి, సామాజిక హితులకు ఇది తీరని లోటు. స్వేచ్ఛ మృతికి సంతాపం తెలియజేసిన వాళ్ళ బిడ్డ అరణ్యకు ధైర్యంగా నిలబడడం కోసం మేమందరం ఉన్నామనేటటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడంగానే కాదు, అనేక సామాజిక అంశాలపైన స్పందిస్తూ కొన్ని రచనలు, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా కూడా ఆమె కొన్ని రచనలు చేసిన పరిస్థితి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ రచనలు పోస్ట్ చేస్తూ ఆమె కొంత తమ భావాన్ని ఆమె వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీన్ని కూడా స్వేచ్ఛ ఒక ధిక్కార స్వరం. కేవలం మాట్లాడమే కాదు, అద్భుతమైన రాతలు. ఆమె రాతల్లో కూడా ఎప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అవినీతికి సంబంధించి కానివ్వండి, లేదంటే ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పాలన మీద కానివ్వండి, మరీ ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష పైన తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడడమే కాకుండా అద్భుతంగా రాయగలిగినటువంటి పదునైనటువంటి కలం కలిగినటువంటి స్వేచ్ఛ చాలా పుస్తకాలు రాసింది. ఆ పుస్తకాలు రాసినప్పుడు కూడా చాలా సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాము. ఆమె లోపల ఉన్నటువంటి ఒక బడబాగ్నిని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసేది. చాలా సందర్భాల్లో కూడా పుస్తకాలు రాసినప్పుడు, ఆ పుస్తక ఆవిష్కరణ సభకు వెళ్ళినప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉంటే మా పక్కన ఉండి మాతో ఉన్నటువంటి చెల్లెలు ఇంత అద్భుతంగా రాయగలిగింది, ఇంత అద్భుతంగా చెప్పగలుగుతుంది, భవిష్యత్తులో గొప్ప నాయకురాలుగా ఎదుగుతుంది అనేటువంటి భావన మాకుండే. కానీ ఆశల్ని ఆవిరి చేసింది. ఇట్లా అర్ధాంతరంగా వెళ్ళడాన్ని వ్యక్తిగతంగా నేను మాత్రమే కాదు, తెలంగాణ జర్నలిస్ట్ సమాజం తీవ్రమైనటువంటి నష్టంగానే దీన్ని భావిస్తాను. అందరి జర్నలిస్టులతో కలివిడిగా ఉంటూ అన్న అంటూ పిలుస్తూ అందరినీ రాబోయే జర్నలిస్టులకు కూడా కొంత ఆదర్శంగా స్వేచ్ఛ ఉండే ఇట్లాంటి అంశాలు. స్వేచ్ఛ జీవితం ఆదర్శనీయమే. ఎవరేమన్నా, ఎవరు ఎట్లా మాట్లాడినా, ఇప్పుడు కొన్ని రూమర్స్ చెప్తున్నప్పుడు కూడా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. స్వేచ్ఛ ఒక ధిక్కార స్వరం, ఎప్పటికీ ఒక ధిక్కార స్వరమే. స్వేచ్ఛ పిరికిది కాదు, చాలా ధైర్యవంతురాలు, ఆలోచన పరులాలు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు. వ్యక్తిగత జీవితంలో తనకేదన్నా సందర్భం వచ్చినప్పుడు ఆ సహచరులతో పాటు కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఏదన్నా ఉండవచ్చు, ప్రతి మనిషికి ఉంటాయి. కానీ ఇట్లా ప్రాణం తీసుకునేంత తీవ్ర స్థాయికి ఆమె వెళ్ళింది అని అంటే దాని వెనుక ఉన్నటువంటి బలమైన కారణాలు ఏంటో అర్థం కావడం లేదు. ఏదేమైనా స్వేచ్ఛ జీవితం కొంతమందికి కనువిప్పు కావాలి. స్వేచ్ఛ రాసినటువంటి రచనలు కానివ్వండి, చేసిన జర్నలిజం కొంతమందికి ఆదర్శం కావాలని నేను బలంగా కోరుకుంటాను. ఇది పరిస్థితి. స్వేచ్ఛ జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఆమె చేసినటువంటి రచనలే కావచ్చు, ఆమె జర్నలిస్ట్గా కూడా ఆదర్శవంతంగా ఉంది. ఆత్మహత్యలపైన ఆమె ఎంతోమందికి చైతన్యం కలిగించి ఈరోజు ఆమె ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. యావత్తు జర్నలిస్టు లోకం ఒక కుటుంబ సభ్యురాల్ని కోల్పోయిందని ఇటు జర్నలిస్టులంతా కూడా ఆమె సన్నిహితంగా ఉండేటువంటి జర్నలిస్టులు బాధను వ్యక్తం చేస్తారు. గాంధీ హాస్పిటల్ దగ్గర పోస్ట్ మార్టం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అంత్యక్రియలకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు?